కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గంలో మోపిదేవులోని సుప్రసిద్ధ శ్రీ వల్లి దేవస్థాన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ చెల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఉత్సవ ఏర్పాట్లు వివరించారు. ఈసారి ప్రత్యేక ఆకర్షణగా స్వామివారి కోనేటిలో తెప్పోత్సవం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. కృష్ణా జిల్లా మోపిదేవ మండలం మోపిదేవ గ్రామంలో వేంచేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వచ్చే నెల ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. శ్రీ స్వామివారికి మొదటి రోజున పెళ్లి కుమారుని చేట 2వ తారీఖున గౌరవ అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. అలాగే 3వ తారీఖున ఎదురుకోలోత్సవము, 8 గంటలకు రాత్రి దివ్య కళ్యాణోత్సవం, అనంతరం నందివాహనంపై గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. 4వ తారీఖున రథోత్సవం జరుగుతుంది 8 గంటలకు రాత్రి. అలాగే నెక్స్ట్ 6వ తారీఖున సాయంత్రం 6 గంటలకు తెప్పోత్సవం ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రప్రథమంగా దేవస్థానంలో శ్రీ స్వామివారి కళ్యాణోత్సవ బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత ఆఖరి రోజున తెప్పోత్సవం నిర్వహిస్తున్నాము. మన అక్కడ ఉన్నటువంటి పుష్కరిణిలో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ప్రథమంగా దేవస్థానం బ్రహ్మోత్సవాల అనంతరం తెప్పోత్సవం జరగడం అనేటటువంటిది తొలిసారిగా ఈసారి చేయటం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా స్వామివారి కళ్యాణానికి వివిధ కార్యక్రమాలకు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తెప్పోత్సవంలో కూడా వీక్షించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నాటకాలు,